నా బిడ్డ నేను బతకాల. ఇల్లు ఊరు కట్టిస్తారు చెప్పు. తాట గుడిసైనా కట్టిస్తే ఆ గుడిసెలో నేను నా బిడ్డ బతకతాం. ఏడకి ఎందుకంటే ఆమె వస్తుందని మా అమ్మగారు వస్తారని ఏదో ఒక మాది బాగా మాకు చేస్తుందని ఓటానికి చూపించైనా వేస్తాం. నాకు మేలు చేస్తే చాలు ఆ తల్లి మేలు చేస్తే చాలు నాకు నా బిడ్డకి చూపించైనా ఓటేస్తాం. అందరికి సహాయం చేసే వ్యక్తులు ఈ జిల్లాలో 1685 వాటర్ ప్లాంట్లు వాళ్ళు ధర్మం చేస్తున్నారు. వాళ్ళు గాడిని గెలిస్తే మన జిల్లా సుసంపన్నంగా ఉంటుంది. థ్యాంక్ యూ. 1982 నుంచి టీడీపీ పార్టీలోనే ఉంటాము. ప్రశాంతమ్మ వచ్చింది కాబట్టి మాకు దేవస్థానాలు కానీ ప్రతిదీ డెవలప్ అవుతాయి. ఇంతకుముందు వచ్చిన నాయకులు దోసుకొని తినాలి తప్ప ఏమి చేసిందిలే. ఏం కానీ వచ్చిందంటే మాకు దేవస్థానాలు కూడా బాగుపడతాయి. హిందూ దేవస్థానాలు బాగుపడతాయి. హిందూ దేవస్థానాలు గొబ్బట్టిపోయినాయి ఈ మధ్య. ఏం వచ్చిందంటే మాకు అన్నీ డెవలప్ అవుతాయి. ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతమ్మ గారు వచ్చారంటే మాకు ప్రతిదీ డెవలప్ అయిపోతాయి. మాకు ఇబ్బంది లేకుండా కోవూరులో భారీ మెజార్టీతో మా శాంతినగర్లో మా వార్డుకి 300 మెజార్టీ మేము తెప్పించుకుంటాము. గత 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి పోలంరెడ్డి కుటుంబం అనేక సేవా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ఆ కుటుంబం పూర్తి సహకారంతో, ఆ కుటుంబం యొక్క పూర్తి మద్దతుతో దినేష్ రెడ్డి గారు 70,000 కుటుంబాలని ప్రత్యక్షంగా కలవటం జరిగింది. ఆయన అహర్నిశలో అక్క కోసం శ్రమిస్తున్నాడు. తప్పకుండా ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఫ్యామిలీకి ఉండే ఇమేజ్ని బట్టి, వాళ్ళు చేసినటువంటి దాతృత్వ గుణాన్ని బట్టి తప్పకుండా బంపర్ మెజార్టీతో ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద గెలుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో రావాలని కోరుకుంటున్నాం. ఎందువల్లంటే వైసీపీ పరిపాలన బాగలేదు. సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడి ఉంది. ప్రతిదీ కూడా నిత్యావసర వస్తువులు అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి, ప్రతిదీ సామాన్యుడు అందుబాటులో లేదు. ప్రతిదీ కూడా అరాజకీయాలు ఎక్కువైపోయాయి. ఏమన్నా మాట్లాడితే పోలీస్ స్టేషను కేసు పెట్టినా కానీ కనీసం సామాన్యుడికి న్యాయం జరగటం లేదు. దీని గురించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం రోడ్లు బాగలేవు. ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏది పట్టినా కానీ ప్రతిదీ ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళు నాయకులకి, వాళ్ళు వైసీపీ ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారే కానీ పక్కన సామాన్యులకి ఎవరు హెల్ప్ చేయటం లే. ఈనాడు సామాన్యుడి పరిస్థితి ఎట్టుందంటే కనీసం తినేదానికి తిండి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరికి సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. దీని గురించి ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. దీని గురించి నెక్స్ట్ మళ్ళీ తెలుగుదేశం పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ వస్తే తప్పకుండా ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి డబ్బు పనిచేయదు. కనీసం ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి ఈ మార్పు చాలా ప్రశాంత్ రెడ్డి గారికి గెలుపుకు తప్పకుండా గెలుస్తుంది. మా నమ్మకం అది. నమస్తే అండి. ప్రశాంత్ రెడ్డి రావడమే కోవూరు వాళ్ళు ఆ నియోజకం చేసుకున్న వాళ్ళ అదృష్టం. ఎందుకంటే అంత మంచి మనిషి రావడం, ఆ నియోజకవర్గం మంచి ఇది. ఆమె ఖచ్చితంగా గెలవబోతుంది. ఇప్పుడు దాకా కోవూరులో లేని మెజారిటీ ప్రశాంతి మేడంకి రాబోతుంది. ఏ నియోజకవర్గంలో ఏ పోతిరెడ్డిపాలెం పోయినా, కోవూరుకు పోయినా, మనం ఎక్కడ పోయినా కూడా ప్రశాంతి రెడ్డి వాళ్ళ గురించి, వాళ్ళ సేవల గురించే చెప్తున్నారు. చెప్తే వాళ్ళ గురించి చెడ్డ చెప్పడానికి ఒక్క మాట కూడా ఎక్కడ లేదు. వాళ్ళు చేసిన దౌర్జన్యాలని కానీ ఏది కానీ లేదు. వాళ్ళ వ్యాపారంలో కానీ దేంట్లో కానీ వాళ్ళ మంచిదే కనిపిస్తుంది కానీ చెడ్డది ఎక్కడ కనిపించలే. అపోజిషన్ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు చూస్తే వాళ్ళంతా ఇరాచకాలతో పబ్లిక్ అంతా వాళ్ళు ఎక్స్ అయిపోయి ఉన్నారు. ఎవరు వస్తారని చూస్తామంటే వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కనిపించారంటే అంత మెత్తనైన మనసు గల వాళ్ళు, సున్నితమైన మనసు గల వాళ్ళు, పబ్లిక్కి సేవ చేసేవాళ్ళు అనగానే పబ్లిక్ అంతా ఏకతాటి పైన ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది వాళ్ళకి ప్రశాంతి మేడంని మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరూ, మైనార్టీలు కాడి నుంచి ప్రతి ఒక్కరూ, బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆమెని గెలిపించుకోవాలని చూస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి
శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సైకిల్ గుర్తుకే మన ఓటు.